నిజానికి విష్ణువు యొక్క స్త్రీ స్వరూపమే అమ్మవారు, అమ్మవారి యొక్క పుంస్వరూపమే విష్ణు. విష్ణువు అమ్మవారు ఇద్దరు ఉండరు. మీరు అందుకే బాగా గమనించండి, పిల్లలు ఎవరికి పుట్టారు లోకంలో? ఆడదానికి పుడతారు. అందుకే విష్ణువు నాభికమలంలో వచ్చి బ్రహ్మగారు వస్తారు, బ్రహ్మగారు లోకాలని సృష్టి చేస్తారు. అంటే ఇప్పుడు విష్ణువే అమ్మవారు, అమ్మవారే విష్ణువు. నారాయణ నలుపు, నారాయణి నలుపు. నారాయణ దేవకీ వసుదేవులు పుడితే నారాయణి అక్కడ యశోదానందులకు పుడుతుంది. ఇద్దరు ఒక్కసారే పుడతారు, అన్నా చెల్లెలు. పుంస్వరూపంతో ఉంటే విష్ణు అంటాం. ఆ విష్ణువే స్త్రీ స్వరూపాన్ని పొందితే అప్పుడు నారాయణి అని పిలుస్తాం. ఇద్దరూ కూడా అలంకార ప్రియులు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ జ్ఞానం ఇస్తారు. కృష్ణం వందే జగద్గురు. అమ్మవారు గురుమండల రూపిణి, ఆవిడ గురుమండలం యొక్క రూపం. ఇన్ని లోకంలో ఉండకూడదు, అన్ని ఒకటైపోవాలి. అందుకే అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరమశివుడి యొక్క దేహార్థ భాగంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎవరు వెళ్ళిపోతున్నారు? విష్ణువు కానీ అమ్మవారు కానీ శివుడి దేహార్థ భాగంలోకి వెళ్తారు. అందుకే హరిహర రూపం వస్తుంది.